సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకు, సభాధ్యక్ష వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి, ప్రజాకళామండలి నుండి కళాబృందం తెలియజేస్తూ, అందరూ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ విషయాలకు పోకుండా హిందూ ధర్మ ప్రకారమే, సనాతన ధర్మ ప్రకారమే మనకి ఇంకొక స్పేస్ కూడా ఉంది. శవాన్ని ఇవ్వలేదు, 9 మాసాలు మోసి పేగు తెచ్చుకునేటువంటి ఆ తల్లి పడ్డ వేదన, ఆమె బ్రతుకుండగానే తన కొడుకు చనిపోయినారు అని అంటే ఆ తల్లులు పడ్డ వేదన ఎంత నరకాన్ని చూపిస్తుందో ఈ 15 రోజులు 10 రోజుల నుంచి ఆ తల్లులు ఆ శోకాన్ని చూసినాం. కన్న తల్లులే కాదు, కన్న తల్లులు పేగు తెంచుకొని రక్తాన్ని దారబోసినటువంటి కన్న తల్లులే కాదు, ఈ తెలంగాణ, ఈ భారతదేశంలో ఎన్నో వేల తల్లులు ఆ కడుపు కోతను అనుభవించారు. సనాతన ధర్మం ప్రకారమే, హిందూ ధర్మ ప్రకారమే కనీసం కాలిన బూడిదైనా తీసుకొచ్చి తెలంగాణ నేల మీద ఊరేగిద్దాం. ఆ తీసుకొచ్చేటువంటి అవకాశం అదన చేద్దాం. ఎక్కడైతే కాల్ చేసిండ్రో కాలిన బూడిదైనా తీసుకొచ్చి ఆ తల్లులకు ఒక జ్ఞాపకంగా ఇవ్వగలమన్నది కూడా ఆలోచించాలని చెప్పి అభిప్రాయపడుతూ, మొదటగా గోవర్ధన మాట్లాడినటువంటి కొన్ని విషయాలను పూర్తిగా దాన్ని ఆమోదిస్తూ, ఈరోజు వామపక్ష పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా స్వాగతిస్తూ, గౌరవిస్తూ, ఆ తీర్మానాలను అమలు చేసే క్రమంలో ప్రజాకళా మండలిగా మా వంతు పాత్ర ఉంటుందని, ఎంతో ఎత్తు అయితే ఆల్ పార్టీస్ ఇప్పుడు మన అక్క చెప్పింది, తర్వాత గోవర్ధన్ కూడా మాట్లాడింది కాబట్టి మొత్తం ఓవరాల్ ఫ్రంట్గా ఒక పెద్ద ఎత్తున వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో పాటు మొత్తము బీజేపీయేతర పార్టీలు, సంఘాలు అందరం కలిసి ఒక భారీ ఎత్తున ఎక్కడన్నా విశాలమైనటువంటి ప్రదేశంలో ఎవరి శక్తులు వాళ్ళు ప్రయోగించేసి ఒక భారీ బహిరంగ సభను పెడితే దీనికి ఒక సార్థకత ఉంటుందేమో, ఈ విషయాలు ఇంకా విశాల ప్రజారాశిలోకి వెళ్తుందేమో అని చెప్పేసి అభిప్రాయపడుతూ, ఆ బిడ్డలు కన్న తల్లులను ఇప్పుడు మాట్లాడినరు, ఎప్పుడో రాసుకున్నారు. అది దశాబ్దాలు ఎల్లలు దాటుతూ ఉన్నది, దశాబ్దాలు దాటుతూ ఉన్నది, కానీ ఆ అమరత్వాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అందుకని ఆ బిడ్డలారా, ఎవరి కోసం వచ్చినారు, ఎందుకోసం వచ్చినారు అని ఓలి ఓలీల రంగోలి సెమ్మకేలిల ఓలి ఓలి అందరు పడాల. ఓలి సెమ్మకేలిల ఓలి ఓలి ఓలీల రంగోలి సెమ్మకేలిల ఓలి అందరు పడాల. అయ్యో ఓలి ఓలీల రంగోలి సెమ్మకేలిల ఓలి ఓలి ఆహా యాడ బుట్టి ఆడ పెరిగి యాడికొచ్చి యాడ దచ్చ యాడ బుట్టి అందరు పడ. యాడ బుట్టి ఆడ పెరిగి యాడికొచ్చి యాడ దచ్చ యాడ బుట్టి. అయ్యో ఎవరి కొరకు వచ్చినారు, ఎవరి కొరకు దచ్చినారు, ఆహా ఎవరి కొరకు వచ్చినారు, ఎవరి కొరకు దచ్చినారు. అయ్యో ఏ తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలిల ఓలి, ఏ తల్లి అయ్యో కూలి తల్లి కంటి పాపలోలి సెమ్మకేలిల ఓలి, కూలి తల్లి ఆహా పట్టణంలో పుట్టినారు, పెద్ద చదువు చదివినారు. అందరు కూడా అయ్యో పట్టణంలో పుట్టినారు, పెద్ద చదువు చదివినారు. ఆహా పల్లె పల్లె తిరిగినారు, మా పల్లెకొచ్చినారు. అయ్యో పల్లె పల్లె తిరిగినారు, మా పల్లెకొచ్చినారు. ఆహా గంజి గట్క తాగినారు, గట్టు మీద వన్నారు.
పాలికాపు కండలమ్మవోలి సెమ్మకేలిలవోలి పాలికాపు రైతు కూలి గుండెలమ్మవోలి సెమ్మకేలిలవోలి రైతు ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిలవోలి ఓలి మాది గొల్ల మల్లన్న సాకలల్ల సాయన్న అయ్యో మాది గొల్ల మల్లన్న సాకలల్ల సాయన్న మాలొల్ల మైసన్న కురుమల్ల కౌరన్న అరే లంబడిల చెన్నతోటి చెంచు చంద్రన్నతోటి దిక్కులేని జనముతోటి ఓలి సెమ్మకేలిలవోలి దిక్కులేని సిక్కులేని వాళ్ళు వల్లిరోలి సెమ్మకేలిలవోలి సిక్కులేని దోచుకునే ధరల గుట్టు పూసకొచ్చినట్టు చెప్పి అరే దోసుకునే ధరల గుట్టు పూసకొచ్చినట్టు చెప్పి అయ్యో ముద్దు ముద్దు మాటలతో బుద్ధులెన్నో చెప్పినారు శూరులంటే శూరులమ్మవోలి సెమ్మకేలిలవోలి అరే సూర్యునంటూ బంటులమ్మవోలి సెమ్మకేలిలవోలి సూర్యులు ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిలవోలి ఓలి అయ్యో పట్ట అరే పట్ట పగలే కొడుకులను పట్టుకునే పోలీసోళ్ళు పట్ట అయ్యో పట్ట పగలే కొడుకులను పట్టుకునే పోలీసోళ్ళు అయ్యో పట్ట పగలే బిడ్డలను పట్టుకునే పోలీసోళ్ళు పట్ట అయ్యో కీలు కీలు విచ్చి కొట్టి కాలు కాలు విచ్చి కొట్టి అయ్యో గుండె మీద తొండలిచ్చిరోలి సెమ్మకేలిలవోలి ఈ గుడ్లు వీటి గుడ్లు పెట్టిరోలి సెమ్మకేలిలవోలి ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిలవోలి ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిలవోలి అయ్యో కాలు తీసి కాలు పెడితే కాళ్ళల్లో మెదులుతుండు అయ్యో కాలు తీసి కాలు పెడితే కాళ్ళల్లో మెదులుతుండు అయ్యో అరే ముద్దు ముద్దు మాటలతో బుద్ధులెన్నో చెప్పినారు అయ్యో ముద్దు ముద్దు మాటలతో బుద్ధులెన్నో చెప్పినారు అయ్యో తూర్పు ఎర్రబారె నమ్మవోలి సెమ్మకేలిలవోలి ఈ తూర్పు ఎర్రబారె నమ్మవోలి సెమ్మకేలిలవోలి ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిలవోలి ఆదివాసీ బిడ్డలందరికీ తలవంచి వినమ్రంగా కన్నీటి జోహార్లు చెప్తూ ఈ కార్యక్రమము ఇంతమందికి స్వేచ్ఛ ఉన్న మాట చెప్పినాడు. అది సత్య దూరం కాదు, అది చాలా వాస్తవీకరించబడినటువంటి సత్యం. అది కొద్ది కాలంలోనే ఈ హాల్లో ఉన్నటువంటి సగానికి ఎక్కువ మంది ఈ నీళ్ళ కనబడరు. ఉంటే చెరసాలలో ఉండాలా, లేకపోతే యాక్సిడెంట్ రూపంలో ఇంకో రూపంలో పోవాలి. అందుకని మన కోసం మాట్లాడుకునేటువంటి సందర్భం రాకుండా కంటే ముందే ఈ హననాన్ని ఆపడానికి, ఈ రాజ్యహితను ఆపడానికి చర్చలు జరగాలని పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం చేయాలని, దానికి ప్రజా సంఘాల బలమే కాదు, ఈరోజు ఈ నేల మీద ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే వామపక్ష పార్టీలకు ఒక కళాకారునిగా, కళా సంస్థగా చేతులు ఎత్తి మరీ విన్నవించేది అని అంటే ప్రజా సంఘాల బలం ఈరోజు సరిపోదు. వామపక్షాలు ఈరోజు ముందు తరంకి రావాలా. ఈ బీజేపీకి సంబంధించినటువంటి
కార్యక్రమాన్ని కనుక అడ్డుకోకపోతే మాట్లాడడానికి, రాయడానికి, పంచుకోవడానికి, జ్ఞాపకాలు నిమరు వేసుకోవడానికి కూడా ఈ నెల మీద ఎవరు మిగలదేమో అని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.